హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ రయాష్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ రొయ్యల ఫ్రై. అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్కి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ రావటం లేదు. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా 1 కేజీ రొయ్యలు తీసుకొని కొంచెం ఉప్పు అండ్ నిమ్మరసం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని నీళ్లు యాడ్ చేసుకొని 4-5 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని క్లీన్ చేసుకున్న రొయ్యలు వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని ఇందులో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత రొయ్యల ఫ్రైలో మసాలా కోసం 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, లవంగాలు, చెక్క, కొన్ని మిరియాలు, నెక్స్ట్ కొన్ని చిన్ని ఉల్లిపాయలు రెబ్బలు వేసుకొని లైట్గా మిక్సీ పట్టాలి. ఇక్కడ మీరు చూడొచ్చు రొయ్యలు బాగా ఉడుకుతున్నాయి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న 3 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా కలుపుతూ కాసేపు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ ప్రిపేర్ చేసుకున్న మసాలా 2 టీ స్పూన్ యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్ టొమాటో ప్యూరీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత బాయిల్ చేసుకున్న రొయ్యలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు అండ్ సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేయాలి. చాలా టేస్టీ అండ్ స్పైసీ రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రొయ్యల ఫ్రైని మీరు రైస్తో అయినా లేకపోతే డెజర్ట్ లాగా అయినా తినచ్చు. చాలా డెలిషియస్గా ఉంటుంది. సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి దీని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.